నాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం మూవీ జూన్ లో మొదలు కాబోతోంది. ఈ లోపు పొన్నియిన్ సెల్వం సీక్వెల్ థియేటర్స్ లో సందడి చేయనుంది. అంతా బానే ఉంది కానీ దశాబ్దాల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ లో ఎలాంటి సెన్సేషన్ వచ్చే ఛాన్స్ ఉంది? టేక్ ఎ లుక్. పొన్నియిన్ సెల్వం సీక్వెల్ ఏప్రిల్ 28కి రాబోతోంది. వాయిదా ప్రచారాలు ఎలా ఉన్నా ప్రమోషన్ మాత్రం షురూ అయింది. కొత్త సీక్వెల్ పాట నెట్లో దూసుకుపోతోంది. ఆ తర్వాత ఏంటి అంటే మణిరత్నం పాట పుస్తకాలు తెరిచాడనే మాట వినిపిస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం మూవీ మొన్న మధ్య కన్ఫర్మ్ అయింది. అయితే జూన్ నుండి షూటింగ్ అనేసరికి అంతా షాక్ అవుతున్నారు. 36 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అందుకే నాయకుడికి మించే ఏదో ప్రయత్నం జరుగుతోందంటున్నారు. 36 ఏళ్ల క్రితం నాయకుడు లాంటి ట్రెండ్ సెట్టర్ తో మణిరత్నం హిస్టరీ క్రియేట్ చేశాడు. కమల్ దూసుకు వెళ్లాడు. అలాంటి ఇద్దరూ కలిసి మరో నాయకుడిని రెడీ చేస్తారా అనే అంచనాలు పెరిగాయి. అయితే ఈ గుసగుసలు పెరిగిన టైంలో సడన్ గా సీన్ లోకి జూన్ నుంచి షూటింగ్ అన్న వార్త రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మణిరత్నం గత కొంతకాలంగా తన పాత హిట్ మూవీలనే మరో కోణంలో రీమేక్ చేస్తున్నాడనే కామెంట్ ఉంది. సఖీని ఓకే బంగారంగా, రోజాని చెలియాగా రీమేక్ చేశాడని అప్పట్లో క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు అదే పని చేస్తాడా అనే డౌట్లు పెరిగిపోయాయి. సఖీ లాంటి ఫ్లేవర్ తో రావడం వల్ల ఓకే బంగారం, రోజా ఫార్ములాతో రావడంతో చెలియాని మణిరత్నం ఇలా రీమేక్స్ తో జర్నీ చేస్తున్నాడన్నారు. ఇక ఆ మధ్య వచ్చిన నవాబ్ కూడా దళపతికి మరో వర్షన్ అన్నారు. ఏదేమైనా నాయకుడు తర్వాత కమల్ తో మణిరత్నం తీసేది పొన్నియిన్ సెల్వంలా కొత్త ఫార్ములానా లేదంటే పాత కథ కొత్తగా తీస్తాడా అనే చర్చ మాత్రం మొదలైంది.